హాయ్ హలో మేము ఇప్పుడు డే 5 లో ఉన్నాం కాశ్మీర్లోని. ఈ రోజు అయితే మేము చెక్అవుట్ చేస్తున్నాము. మేము ఇక్కడ రోజన్ జాయ్ అనే హోటల్లో అయితే మేము స్టే చేసాము. ఈ 5 days కూడాను 5th డే అంటే 4 days స్టే చేసాము. ఇక్కడ హాస్పిటాలిటీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మంచి అంటే ఈ వాతావరణానికి కూడా బెడ్స్ కూడా మంచి హీట్ బెడ్స్ అలాంటివి, ఇంకా ఏసీలు అంటే రూమ్ హీటర్స్ అన్ని మంచిగా మాకు ప్రొవైడ్ చేశారు. మీకు కూడాను కాశ్మీర్లో వచ్చి ఎక్కడైనా హోటల్ ఎత్తుకోవాలనుకుంటే ఈ రోజన్ జాయ్ అనే హోటల్లోనైతే మాత్రం స్టే చేయొచ్చు. చాలా కంఫర్ట్ గా మంచి కాశ్మీరీ పులావ్ మనం అడిగినవన్నీ వాళ్ళు సర్వ్ చేశారు. చాలా బాగుంది. మేమైతే మాత్రం చాలా హ్యాపీగా ఇక్కడ స్టే చేసాము. ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుంది. ఇప్పుడైతే మేము సోన్మార్గ్ వెళ్తున్నాము. ఇంకా అక్కడ కూడా సోన్మార్గ్ లోని ఎలా ఉంది అక్కడ వాతావరణం ఏంటి అనేది మనం చూద్దాం. స్టే ట్యూన్. ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం కానీ ఇక్కడ రోజన్ జాయ్ లో స్టే చేసాము. ఇక్కడ మాకు మంచి హాస్పిటాలిటీ అండ్ మంచి ఫుడ్ కూడా ఇచ్చారు. ఇగో వీళ్ళంతా మాకు సపోర్ట్ చేశారు. ఇర్ఫాన్ అండ్ మీ ఆప్కా నామ్ నయీం పర్వేజ్ వీళ్ళందరూ కూడా మాకు ఏది అడిగితే చక్కగా మంచి ఫుడ్ మంచి కంఫర్ట్ అయినా స్టే చేసే హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా మాకు ఈ 5 days అయితే మాత్రం మాతోని మా ఇమ్ముబాయ్ ట్రావెలర్ ఉన్నారు. ఈ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. మీకు కాశ్మీర్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ మొత్తం తిప్పడానికి మీకు కావాలంటే అతన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఇంకా కాశ్మీర్ ఇంకా ముందుకెళ్తున్నాం. సోన్మార్గ్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. హాయ్ బలాసే. హాయ్ హాయ్ హాయ్. ఫైనల్ గా అయితే సోన్మార్గ్ అయితే వచ్చాము. నిజంగా అయితే మాత్రం ఇంకా ఈ ప్రకృతి అందం, ఈ స్నో చాలా అందంగా ఉందండి. గుల్మార్గ్ సోన్మార్గ్ అనేది 2 మంచుకొండలే గాని గుల్మార్గ్ లో ఉన్న ఆ మంచుకొండ ఒక డిఫరెంట్ లో ఉంది. ఈ సోన్మార్గ్ లో ఉన్న ఈ మంచుకొండ ఇంకో విధంగా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా కూడా బాగుంది. అలాగే వచ్చేదారిలోని అంతా ఇంకా మంచు టన్నల్స్ మధ్యలో నుంచి వచ్చాము. అది చాలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా మాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు స్నోలోకి వెళ్తున్నాము. ఇక్కడ గమ్ షూస్ వేసుకోవాలి. అలాగే ఇంకా ఇక్కడ స్లెడ్జెస్ ఉంటాయి, స్నో బైక్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. కానీ సోన్మార్గ్ లో ఉన్న అందం, అలాగే రిసార్ట్స్ కూడా చూసారా, ఎదురుగా వ్యూలోని రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మీకు వీలైతే సిటీలో శ్రీనగర్ లోని ఒక 2 days ఉన్నా 1 day మాత్రం సోన్మార్గ్ లోని 1 night స్పెండ్ చేయడం అనేది బాగుంటుంది. ఎందుకంటే రిసార్ట్ వ్యూ సోన్మార్గ్ కి చాలా బాగుంది. కాబట్టి ఒక రోజు నైట్ సోన్మార్గ్ లోని రిసార్ట్ లో ఉండడానికి ట్రై చేయండి. ఇంకా మనం ఇప్పుడు స్నోలోకి వెళ్ళి ఎక్కడ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. పదండి. సోన్మార్గ్ లోని -6 degrees ఉంది. చూసారా స్నోఫాల్ ఎలా పడుతుందో. స్నోఫాల్ స్నోఫాల్ అని చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. ఇప్పుడు చూసారా చుట్టూ మంచు.